దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ముందర ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరొక దినమంతా కాపాడి తండ్రి, నేటి దిన కాలానికి మమ్మల్ని ప్రవేశపెట్టిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నైనా మేము నీ జీవ గ్రంథమందు ప్రభా ఏ మాటలైతే నేర్చుకొని ఉంటున్నామో ఆ మాటలను ప్రభా మా నోటి బుర్రగా ఉండి మాట్లాడండి, కృప చూపి పలికించమని వేడుకొంచుంటున్నాను తండ్రి. అవును ప్రభా, ప్రతి మాటను ప్రభా మాకు అర్థమయ్యే రీతిని మాకు కలుగజేస్తారని చెబుతున్నటువంటి నాకును, వినుచున్న ప్రతి బిడ్డకును మీరు సమయోచితమైన జ్ఞానము దయచేస్తారని వేడుకొనొచ్చు మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు మరొక రోజును మనకు ప్రసాదించిన భాగ్యమును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా యొక్క వాక్య పఠనంలోనికి ప్రవేశించుదాం. నేటి దిన వాక్యాంశము ఏమిటంటే అక్రమము. నేటి దిన వాక్యాంశము పేరు అక్రమము. మరి ఈరోజు మనము అక్రమమును గురించి నేర్చుకోబోతున్నాం. మరి బైబిల్లో దేవుడు అక్రమమును గూర్చినటువంటి సందర్భాన్ని మరి ఏ విధంగా తన గ్రంథమందు రాయించి మనకు మేలు కలుగునట్లుగా ఏ విధము చేత తన గ్రంథంలో లిఖితం చేయించి ఆ గ్రంథాన్ని మనకిచ్చి వాటిని చదువుకొని నేర్చుకొని మన బ్రతుకులను కూడా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరము మన మీద ఉంది గనక మరి నేటి దిన పాఠాన్ని మనము శ్రద్ధగా ఆలకించి మరి పరీక్షిస్తూ మనము పాఠంలోనికి ప్రవేశించుదాం. మరి అక్రమమును గురించి దేవుడు తన గ్రంథమందు చెప్పినటువంటి ప్రతి మాటలను మనము శ్రద్ధగా నేర్చుకుంటూ ముందుకు ప్రవేశించుదాం. ఎందుకంటే భూమి మీద అక్రమము ఎంతో విస్తరించిపోతూ ఉంది కనుక మనం ఈరోజు మన జీవితాలలో మరి వాటిని దారపోసుకొని మరి ఎందరైతే అక్రమముల వైపు తమ ద్వారములను తెరుచుకొని ఉన్నారో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరును దేవుడు చెప్పు ప్రతి మాటలకు జాగ్రత్త పడి తమ స్థితిగతులను మలుచుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. చూద్దాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి అక్రమమును గురించి దేవుడు ఏ విధమైనటువంటి మాటల చేత బలపరచడానికి నేటి దిన కాలంలో మరి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో పరిశుద్ధ గ్రంథం నుంచి మనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము ఆలోచించినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. దేని మధ్యనున్నాడు అంట? న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యన ఉన్నాడు. దేని మధ్యన ఉన్నాడో మనకు కనబడుతున్నది. ఆయన అక్రమము చేయువాడు కాడు. దేవుడు అక్రమము చేయువాడు కాడు. న్యాయము మధ్యన ఆయన ఉన్నాడంట. చూడండి ఆ మాట చూడండి. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు అనున్నది తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును
ఆయనకు రహస్యమేది లేదు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య సారాన్ని మనము ధ్యానం చేసుకున్నట్లయితే, అక్రమము చేయువాడు కాదు, మరి అనున్నది తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయన న్యాయ విధులను బయలుపరుస్తాడు. బయలుపరచి ఏం చేస్తాడు? ఆయనకు రహస్యమైనది ఏదియూ లేదు. దేవునికి రహస్యమైనది ఏదియూ ఎక్కడా లేదు అండి, లేదు అంటున్నాడు. మరి భూమి మీద ఎందరమైతే ఏ స్థితులను మనము మన బ్రతుకులలో ముందుకు కొనసాగుతూ ఉంటున్నామో, ప్రతి స్థితిని దేవుడు గుర్తెరిగి ఆయనకు మరుగైనది ఏదీ లేదని తన వాక్యం చేత బలపరుస్తూ ఉంటున్నాడు. రహస్యమైనది లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నీతికి హీనంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నీతిహీనులు సిగ్గు ఎరగరు, వారికి సిగ్గు లేదంటున్నాడు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలం చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనను సంచరింపకుండా వారి విధులను పాడు చేసి ఉన్నారు. జనము లేకుండాను వాటి యందెవరును కాపురము ఉండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. అక్రమమును దేవుడైతే ఎన్నటికీ అక్రమము చేయడు. కానీ మనుషులను గురించి ఏమంటున్నా అంటే, ఆయనను నీతిహీనులు, నీతికి హీనతను ధరించినటువంటి వారికి సిగ్గు లేదు. అలాంటి వారిని నేను గద్దిస్తాను, బుద్ధి చెప్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. నాకు మరుగైనది ఏది లేదు అని కనబడి మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మరి ఈ స్థితిని మరి ఏ విధముగా మనలో ధరించుకొని ఉన్నామో, మరి ఏ స్థితిలో మనము బ్రతుకుతూ ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. మరొక మాటను కూడా ధ్యానం చేసుకుందాం. పౌలు అంటున్నాడు, అక్రమముగా నడుచువానికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా నడుచువానికి బుద్ధి చెప్పుడని అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడతాడు. ఎవరైతే మీ ముందర, ఎవరి ముందర దేవుని నీతిని నెరవేరుస్తున్నటువంటి తన పిల్లలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి ఇది. దేవుని నీతి న్యాయములను వెంబడిస్తున్నటువంటి పిల్లలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరైతే అక్రమముగా నడుచుకునుచూ ఉంటున్నారో వారికి బుద్ధి చెప్పుడి. ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలో కూడా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతారు. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి మనము చూసుకున్నట్లయితే అక్కడ మంచి సందర్భాన్ని దేవుడు పౌలు చేత రాయించి, అది నేటి దిన కాలంలో అక్రమము చేయించినటువంటి ప్రతి మనిషినికి ఆ మాటలు ఏ విధంగా రాయించి అక్కడ భద్రపరిచినాడో కూడా మనము శ్రద్ధగా ఆలకించాల్సిన అవసరత మనకుంది. 14వ వచనం నుంచి మనం పరిశీలన చేసుకుందాం. సహోదరులారా,
మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైయుండుడి. అపోస్తలుడైనటువంటి పౌలు దెసలోనియలకు పత్రికను రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అంటున్నాడు చూడండి, ఎంత మాటను ఆయన నోట గుండా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడంటే, సహోదరులారా మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ఒకటి ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆనాటి దెసలోనియలకు రాసినటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. 15వ వచనం గుడుక ఏ విధంగా అంటాడు, అక్రమము చేయు వారికి మీరు బుద్ధి చెప్పండి. మరి ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలో ఆ మాటలను గుడుక మనం నేర్చుకుంటాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుడి, చేయకుండా చూచుకొనుడి. ఎవనికి కీడునకు ప్రతి కీడు చేయకుడి, చేయకుండా మీరు చూసుకుడి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. చూడండి, మీరు మనుషుల ఎడల ఎవరైనాను ఏ విధంగానట మేలైనటువంటి దానిని మీరు అనుసరించండి. మేలైన దాన్ని మీరు అనుసరించి మీరు ఒకరి ఎడల ఒకరు ఏ విధంగా ఉండాలంట, మనుషుల ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలని నా యొక్క ప్రయాస అని పౌలు గారు మాట్లాడుతూ, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏం చేయాలట, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ విధంగా మీరు చేయుట యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉందంట. ఇది మరి మాటలను మనం గ్రహిస్తూ ఉంటున్నామా? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, ప్రభునందు ప్రియులారా అంటున్నాడు, మీ విషయంలో దేవుని చిత్తమైనది. ఈ విషయంలో క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 19వ వచనం, ఆత్మను ఆర్పకుడి, మీలో ఉన్నటువంటి ఆత్మను ఆర్పకుడి. ఏ విధం చేత మీరు ఆత్మను ఆర్పుతారో గుడుక నాకు తెలుసని మీరు ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. దేన్ని ప్రవచించుట, దేన్ని ప్రచురించుట, దేన్ని ప్రవచించాలని? ప్రభునందు ప్రియులారా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. పరీక్షించండి, సమస్తాన్ని పరీక్షించండి. ఏది మేలైనదిగా మీకు కనబడుతుందో దాన్ని చేపట్టి మీరు ముందరికి నడవండి. మీరు అక్రమములను ఏం చేయాలి? దూరం చేసుకోవాలి. అక్రమము మీ ఎదుట చేస్తున్నటువంటి వారిని గద్దించాలి. ఆ అక్రమము చేస్తున్నటువంటి వారిని ఏ విధంగా గద్దించాలో కూడా మాట్లాడినాడు. చూడండి, ఇక్కడ మేలైనటువంటి దాన్నే మీరు చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి. కీడు అంటే మరి ఆలోచన చేయండి. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. అక్రమము చేస్తున్నటువంటి వారు కీడు చేయకుండా ఉంటారా అండి?
ఆలోచన చేద్దాం. అక్రమము చేస్తున్నటువంటి వారు కీడు చేయకుండా ఉంటారా? కీడు చేసిన వారు అక్రమము చేయకుండా ఉంటారా? ఇలాంటి వారికి మీరు దూరముగా ఉండండి అంటున్నాడు. చూడండి ఆ మాట, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీరు ప్రతి విషయమైన కీడుకు దూరం ఉంటే సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా చేయునుగాక అంటున్నాడు పౌలు గారు. అంటూ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ఏందంట? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణుడుగాను ఉండునట్లు కాపాడబడును. ఏ విధము చేతనంట? నిందారహితుడముగా మనము కాపాడబడుతామంట. చూడండి ప్రియులారా, మరి ఈ విషయమైనటువంటి దీర్ఘాయుషులు మనకి దేవుడు ఏ విధంగా ధారాళంగా దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి కీడుకు మనము దూరముగా ఉండాలి, అక్రమమునకు దూరముగా ఉండాలి, అక్రమముగా ప్రవర్తించు వారికి దూరముగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు. కాగా మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు, మనల్ని పిలుస్తున్నటువంటి వాడు అపనమ్మకమైనటువంటి వాడు కాడు, అక్రమమైనటువంటి వాడు కాడు. మరి లేకపోతే ఆయన మనం మొదట చదువుకున్నట్ట అన్యాయముగా అక్రమముగా మనకు దేవుడు తీర్పు తీర్చేవాడు కాడని మనము జెఫన్యా గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా. మనకు దేవుడు నమ్మకమైనటువంటి వాడు గనక అలాగూ చేయుడి. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయండి. పౌలు గారు మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులకందరికీ వందనములు చేయుడి. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభు పేర మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడైయుండునుగాక. ఇదండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడినటువంటి స్థితిని ఒకసారి మనం జ్ఞాపకంలో తీసుకుంటే, ఎవరైతే సమాధానముగా బ్రతకకపోతే అక్రమముగా బ్రతుకుతూ ఉంటే మీరు ఏ విధంగా ఉండాలంట? ప్రతి విధమైనటువంటి కీడుకు మీరు దూరముగా ఉండండి. ఎందుకంటే కీడు దేవుని నీతిని నెరవేర్చదు. అది అక్రమము దేవుని నీతికి సారము కాదది. ప్రతి విధమైనటువంటి కీడును మనము మేలైనది చేయనెరిగి పరీక్షించి చూసుకొని ముందుకు కొనసాగించాలని ప్రభు పేరట మీ అందరికీ మాటలు చెప్తూ ఉంటున్నాను. మరొక మాటను చూసుకుందాం. మరొక మాట ఏమంటున్నా అంటే, దేవుడు అపోస్తులైనటువంటి పౌలు గారి చేత మాట్లాడినటువంటి ఈ యొక్క సందర్భంలో మానవుల వలన పొందిన బోధ ప్రకారము కాక, మరి ఏ విధమైనటువంటి బోధ కావాలి? దేవుడు తన బోధను తన గ్రంథమందు రాయించి పెట్టి ఉన్నాడు. తన వాక్యాన్ని ఈ గ్రంథంలో రాయించి పెట్టి ఉన్నాడు. మరి ఈ బోధ కాక మరి ఏ బోధ వారి జీవితంలో ముందర పెడుతూ ఉన్నారో ఒకసారి మీరు దానిని పరీక్షించండి. మీరు ఆచిచూచి మీ అడుగును ముందరికి వేయండి. ఎందుకంటే మనుషుల బోధ అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. ఎందుకంటే క్రీస్తుల వారు కూడా ఒక మంచి మాట అన్నాడు. నేను ఆయన యొద్ద ఏదైతే విన్నానో, నేను ఆయన యొద్ద ఏదైతే నేర్చుకున్నానో, ఆయన ఏదైతే నాతో చెప్పినాడో మీకు అది మాత్రమే చెబుతున్నాను. నా అంతటా నేను మీకు చెప్పడం లేదని క్రీస్తుల వారే మాట్లాడినట్టుగా మనకు గ్రంథమందు కనబడుతుంది కదా. మరి మనుషుల బోధ ఎట్లా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సమకూర్చి అలంకరణ చేసి వాటికి
ముందుకు తీసుకొచ్చి బోధిస్తూ ఉంటుంటారు. అందుకే అంటున్నాడు, చూద్దాం ఆ మాట. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక మీరు మా వలన పొందిన బోధ ప్రకారము కాక. ఎందుకంటే దేవుడు ఆనాడు ఆ యొక్క 12 మందిని పరిశుద్ధాత్ముడు ఎన్నుకొని పట్టుకొని దేశములో ఉన్నటువంటి ప్రతి భాష వారి నోట గుండా తక్షణమే మాట్లాడినట్టుగా మనకు సందర్భం బైబిల్ నీట్గా వివరణ ఇస్తుంది. ఎట్లా వచ్చింటుందండి? ఎప్పుడైతే వారిని అగ్నితో దేవుడు బాప్తిసం ఇచ్చినాడో అప్పుడు ఆ యొక్క సందర్భంలో వాళ్ళ నోట గుండా అన్య భాషలు మాట్లాడసాగిరి అని అక్కడ ప్రచురణ జరిగింది. అంత శక్తివంతులైనటువంటి వారు అలాంటి వారితో దేవుడు చెప్పినటువంటి మాటలను నమ్మకుండగా, మరి అలాంటి బోధను వాళ్ళు వినకుండగా మరి ఏ విధమైనటువంటి స్థితికి వారు జారిపోతున్నారో కూడా పౌలు గారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడినట్టుగా కనపడుతుందండి. మరి ఏ విధమైనటువంటి బోధను వాళ్ళు స్వీకరిస్తున్నారో మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. 2వ దశలోనిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలేనని ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏమంటున్నాడండి? ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకొని ఈ మాటలని ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ప్రభునందు ప్రియులారా, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక, మరి ఏ బోధ? అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. ఎలాగూ మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనది మీకే తెలియను. ఎందుకంటే వారు పడిన కష్టము వారి ముందర వారు బాగా చూసినటువంటి వారు, ఎరిగినటువంటి వారు. ఎలాంటి కష్టాన్ని ఎరిగినారంటే, చివరకు అపోస్తుడైనటువంటి పౌలు గారు పడినటువంటి శ్రమను ఒకసారి గుర్తుకు తీసుకుంటే, ఆయన చెరసాలలో ఉన్నప్పుడు చావడానికి సిద్ధపడినా కానీ గుడుక, చచ్చిపోవడానికి స్థితిలోకి జారిపోయినా గుడుక, రక్తాలు కారుతున్నా గుడుక చూడండి, దేవుణ్ణి స్తుతించడము, పాటలు పాడడము, ప్రార్థన చేయడం చెరసాలలో జరగడము, ఆ చెరసాలలో ఉన్నటువంటి దొంగలందరూ ఆ చెరసాల బద్దలు కావడము, వాళ్ళందరూ గుడుక మాటలు వినడము, చెరసాలను కావలి కావడం గుడుక మారిపోవడము. ఆ క్షణమందే ఫిలిప్పి ఆయన యొక్క కుటుంబాన్ని కూడా మార్చుకోవడము. ఎంత గొప్ప! అంతవరకు ఆ రక్తాలు కారుతున్నా కూడా పట్టించుకోలేదండి. ఆ ఫిలిప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క రక్తములను, గాయములను కడిగిరి అని అక్కడ వాక్యం రాయబడింది. చూడండి ప్రభునందు ప్రియ, ఆ కష్టాన్ని వాళ్ళు చూసినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆ మాటను ఆయన అందుకే అక్కడ ప్రదర్శించాల్సి వస్తుంది. చదవండి, ఏలయనగా మమ్మును పోలి నడుచుకున్నవలెనో మీకే తెలియను. ఎలాగూ మమ్మును పోలి నడుచుకున్నవలెనో అది మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. బైబిల్లో ఒకటి ఉంటే మరి ఇంకొకటి దాన్ని తొలగించి మేమేమి చెప్పలేదు.
బైబిల్లో ఉంది కానీ మేము చెప్పినట్టు మీరు నడవాలి అని మీకు బోధించను లేదు అంటుంటారు కొంతమంది. మా సంస్థను బట్టి మేము నడుపుతూ ఉంటుంటాము, మా సంస్థ చెప్పినట్టు మేము నడచాలి అని మాట్లాడుతూ ఉంటుంటారు. కానీ గ్రంథం ఆ విధంగా అంటలేదండి. మేము ఏ బోధనైతే భూమి మీద మీకు బోధించి ఉన్నామో ఆ బోధ ప్రకారమే నడిచినటువంటి వారైతేనే దేవునికి ఇష్టలుగా ఉన్నారు. మరి తన సొంత మాటల చేత, తన సొంత ప్రవర్తన చేత ఎవరైతే అక్రమముగా నడుచుకొనుచున్నారో వారు దేవునికి ఇష్టకరమైనటువంటి మనుషులు కానే కారని ఇక్కడ చెప్తూ ఉంటున్నటువంటి మాటలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి ఆ మాట మరొకసారి. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనను లేదు. చూడండి ప్రభునందు ప్రియులారా, వారి యొక్క మాటలను చూస్తే మన హృదయం తరుక్కపోతుంటుంది. ఎందుకంటే దైవ గ్రంథాన్ని ధ్యానిస్తున్న ప్రతి వ్యక్తి ఆలోచించాల్సినటువంటి విషయం ఏమంటున్నాడు? ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయుచు జీవనము చేసితిమి. మీకు భారముగా ఉండకూడదని మేము ప్రయాసముతోనూ భారముతోనూ రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము గడిపితిమి. ఎవరు కష్టపడుతున్నారండి? ఎవరు ప్రయాసంతో బాధపడుతూ ఉంటున్నారండి? దేని గురించి? ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి భారముతోని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నారా అండి? ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్థితిని కలిగినటువంటి కుమారులు భూమి మీద ఎందరున్నారో ఆ పరమాత్మునికే తెలుసు. ఆయన అన్నిటినీ ఎరిగినవారు. మరి అక్రమముగా నడుచుకున్నటువంటి వారిని కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడని చెప్పి ఆ జెఫన్యా గ్రంథంలో ఉన్నాడు. నాకు మరుగైనది ఏదియో లేదు అని మనం నేర్చుకున్నాం మొదటి మాటగా కదా. మరి రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవము చేసితిమి, మీరు మమ్మును పోలి నడుచుకునవలెనని మమ్మును మేమే మాదిరిగా కనపరచుటకే ఈలాగు చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకోవాలని, మాకు మాదిరిగా మీరు నడుచుకోవాలనే మమ్మును పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటిమి, ఈలాగు చేసితిమి. కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మాకు అధికారము లేదని ఇట్లా మేము ప్రవర్తించలేదు. దేవుడు మాకు అన్ని అధికారాలు ఇచ్చినాడు. మాకేం అధికారం లేదనుకుంటున్నారా మీరు? ప్రతి ఒక్కటి అధికారాన్ని దేవుడు మాకు అనుగ్రహించినాడు. కానీ ఆ మాటకు రండి. ఆ మాటను మనము స్పష్టంగా ఆలకిస్తే 9వ వచనం నుంచి, మీరు మమ్మును పోలి నడుచుకునవలెననియు మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి, గాని మాకు అధికారము లేదని చేయలేదు. మాకు అధికారము లేదని చేయలేదు. మాకు అధికారం దేవుడు అన్నీ ఇచ్చినాడు అని అక్కడ స్పష్టంగా మాట్లాడుతుంటాడు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. ఏమన్నారంట? మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు పని చేయని వానికి భోజనము లేదని మీకు ఆజ్ఞ చెప్పి ఉన్నాము కదా. మరి పని చేయాలి, ఎంత కష్టపడితే ప్రయాసపడాలి, భారము కలిగి ఉండాలి, అప్పుడే మీరు భోజనమునకు పాత్రులవుతారని చెప్పి తన మాటల చేత వెల్లడిపరచడానికి ఇష్టపడుతున్నాడండి. చూడండి 11వ వచనము, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా. మన పాఠం ఏమిటండి?
అక్రమము. మన పాఠం కూడా ఈరోజు ఏది? అక్రమము. చూడండి, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. మీలో కొందరు ఏ పని చేయక అక్రమముగా నడుచుకొనుచున్నారని మేము వినుచున్నాము. మాకు తెలుస్తుంది ఆ మాటలు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలను మనము ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకొని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే మనం పని చేయకపోతే మన పొట్ట కూడా గడవదు. మరి దేవుని పేరు చెప్పుకొని దేవుని పనిలో పాత్రులు కాకుండా మరి పరుల జోలికి పోవచ్చు, పరులను పరామర్శిస్తూ అక్రమముగా నడుచుకొనుచున్నారు వాళ్ళు అని మాట్లాడుతూ ఏమంటున్నారంటే, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనని. చూడండి ప్రభునందు ప్రియులారా, అట్టివారు ఏమంటారంటే, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సొంతముగా సంపాదించుకొని వారేం చేయాలంట? ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాము. మరి ఏం చేద్దామండి ఈ మాటలని? ఆలోచన చేయండి. సహోదరులారా, మీరెవరైనా మేలు చేయుటలో విసుగవద్దు. సహోదరులారా, మీరెవరైనా మేలు చేయుటలో విసుగవద్దు. ఇంకా ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనాను లోబడని, ఈ పత్రిక మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు, దేవుని చిత్తానికి నడుచుకొనని వ్యక్తిని మీరు కనిపెట్టి ఏం చేయాలంట? అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అతడు సిగ్గుపడు నిమిత్తము మీరు అతనితో సాంగత్యము చేయకుడి. అతనితో మీరు కలచకాకండి మీరు అంటున్నాడు. చూడండి, ఆయనను అతనిని అంటూ ఆ మాట మాట్లాడుతూ ఇక్కడ చూడండి, ఈ యొక్క 15వ వచనాన్ని మీరు అతడు సిగ్గుపడు నిమిత్తం అతనితో సాంగత్యము చేయకుడి. ఆయనను అతన్ని శత్రువుగా భావింపక, మీరు ఆ దూరంలో పోయారు, మీరు శత్రువుగా మీరు భావించారు. కానీ శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. మీరు ఆ విధంగా బ్రతికితే మీరు మళ్ళా బుద్ధి చెప్పండి, అతని జోలికి పోకాకండి, అతనితో మీరు సాంగత్యం చేయకాకండి మీరు అని మేము చెప్పినామని చెప్పి మీరు అతని శత్రువుగా మీరు చూసుకొని ఉన్నట్లయితే అది దేవుడు ఇష్టపడడు. మీరు అతన్ని సహోదరునిగా ప్రేమించండి, అతనితో మీరు సమాధానం కలిగే ఉండండి. మన మధ్యన ఏదైతే ఉందో, మన యొక్క ఇద్దరి మధ్యన ఏదైతే ఉందో అది దేవుడే సమాధానపరుస్తాడు, అది దేవుడే చూసుకుంటాడు. అట్లా నా మాట అంటున్నాడు, ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. ఏ విధము? సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను. మీరు ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారో ప్రతి విధము చేతను మీకు సమాధానము కలుగుతుందని దేవుడు తన మాటల చేత ఈరోజు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక మన అక్రమమును కట్టిపెట్టి వాటిని విడిచిపెట్టి మన జీవితాన్ని ముందుకు కొనసాగాలి. ఎందుకంటే ప్రభు యొక్క శిక్షణలను, బోధనలను మనము పెంపొందించాలని ప్రభు పేరట ఈ మాటలు మీకు చెబుతూ ఉంటున్నాను. మనం ఎప్పుడైతే
అక్రమమునకు పాలు పన్నామో దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. సొంత కష్టం చేత మనము కష్టపడి ఆహారమును భుజించాలి. అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ నా వందనాలు.